మూత్రావయవ మండలము బాధలు మందులు మూత్ర కోసము బ్లాడర్ నిండినను మూత్రము విడిచిపోయిక ఉండదు. కాశికం 30ని ప్రతిరోజు ప్రతి 2 గంటలకు 1 డోసు చొప్పున వాడవలెను. పిల్లలు మూత్రమును అణిచిపెట్టుట. అప్పుడే పుట్టిన పిల్లలకు ఎగోనైట్ 30ని గంటకు 2 మాత్రల చొప్పున 3 డోసులు వాడవలెను. పెద్దల మూత్రమును అణిచిపెట్టుట. ఎపిస్ 30ని ప్రతి 3 గంటలకు 3 మాత్రల చొప్పున వాడవలెను. ముసలివారు మూత్రమును అణిచిపెట్టుట. సాలిడాగో 30ని ప్రతి 3 గంటలకు 1 డోసు చొప్పున వాడవలెను. ప్రసవించిన తర్వాత మూత్రమును అణిచిపెట్టుట. ఆనెగ 200లను ప్రతి 3 గంటలకు 1 డోసు చొప్పున 3 డోసులు వాడి మూత్రము రాని ఎడల కాశికం 200లను పై విధముగానే వాడవలెను. హిస్టీరియా బాధతో మూత్రమును అణిచిపెట్టుట. జింకమ్మెట్ 30ని 3 రోజులు వాడవలెను. కేందాయిస్ 30ని ప్రతి 6 గంటలకు 3 మాత్రలు చొప్పున వాడవలెను. అప్పటికీ సరిగాకపోతే కాశికం 200లను 3 రోజులు వాడవలెను. శరీర పరిశ్రమ వల్ల మూత్రమును అణిచిపెట్టుట. ఆనెగ 200లను ఉదయము 3 మాత్రలు, మధ్యాహ్నము 3 మాత్రలు, రాత్రి 3 మాత్రలు చొప్పున 3 రోజుల పాటు వాడవలెను. వాపు, తీపు, వెచ్చదనము మూత్రమును అణిచిపెట్టుట. కేందాయిస్ 30 లేదా 200లను ప్రతి 6 గంటలకు 1 డోసు చొప్పున బాధ తగ్గే వరకు వాడవలెను. దానికి మూత్రము రాకపోతే ఆర్సెనికాల్ 30ని పై విధముగా 3 రోజుల పాటు వాడి ఆపవలెను. బాహిష్టు వలన మూత్రమును అణిచిపెట్టుట. టాంటులా క్యూబెన్సిన్ 30ని రోజుకు 3 రోజుల చొప్పున వాడవలెను. మల విసర్జన యందు బాధ వలన మూత్రమును అణిచిపెట్టుట. రాత్రిపూట నక్స్ 30 పౌడర్లు 3 రోజులు వాడి తగ్గనిచో యాసిడ్ఫాస్ 30ని 3 రోజులు వాడవలెను. మూత్ర విసర్జనలో మార్పులు. అప్రయత్నముగా మూత్రము వచ్చుట. సోయనామ్ 1mను లో 1 డోసు వేసి నేట్రమ్ 30ని ప్రతిరోజు 3 రోజుల చొప్పున వాడవలెను. రాత్రిపూట అప్రయత్నముగా మూత్రము వచ్చుట. మెగ్నీషియా ఫాస్ 30, నేట్రమ్ 30లను ప్రతిరోజు రోజుకు 3 డోసుల చొప్పున వాడవలెను. బాహిష్టులో అప్రయత్నముగా మూత్రము వచ్చుట. కేందాయిస్ 30ని ప్రతిరోజు 3 సార్లు వాడవలెను. తుమ్మిన, దగ్గిన, మూత్రమును పడుచున్న డ్రోసా 30ని ప్రతిరోజు రోజుకు 3 డోసులు వాడుతూ కాశికం 1mను 1 డోసు వేయవలెను. పక్షవాతము వలన అప్రయత్నముగా మూత్రము వచ్చుట. కాశికం 200 పౌల్లో 1 వారము దినములు వాడి తరువాత జెల్సీమియం 30ని 1 వారము వాడవలెను. తగ్గకపోతే కాశికం 1mను 1 డోసు వేయవలెను. రక్తమూత్రము. ఫ్యాంఫాస్ 30ని ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున వాడుతూ బెల్లడోనాను రోజుకు 2 సార్లు చొప్పున 200 పౌలలో వాడవలెను. తొలిసారి గర్భము ధరించిన స్త్రీలకు అప్రయత్నముగా మూత్రము వచ్చుట. స్టాప్షాగ్రా 30ని ప్రతిరోజు రోజుకు 3 సార్లు వాడవలెను. షుగర్ వ్యాధిలో అప్రయత్నముగా మూత్రము వచ్చుట. సిజీజియం క్యూను ప్రతిరోజు 1 ఔన్స్ నీటిలో 10 బొట్లు కలిపి 2 సార్లు త్రాగవలెను. యురేనియం నైట్రికం 30ని ప్రతిరోజు రోజుకు 2 సార్లు వాడవలెను. ఈ 2 మందులను వాడుతూ నేట్రమ్ 6ను రోజుకు 3 సార్లు వాడిన మేలు కలుగును. మూత్ర విసర్జన తరచుగా జరుగుట. నేట్రమ్ 6ను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున వాడవలెను. క్యాల్కయా కాప్ 30ని వారమునకు 1 డోసు చొప్పున 3 రోజులు వాడవలెను.
త్వరితముగా మూత్ర విసర్జన జరుగుట. పల్స్టిల్లా 30ని ఒక రోజుకు 3 సార్లు చొప్పున 3 రోజులు వాడి గుణములు కనిపించని ఎడల తూదా 30ని 3 రోజులు పై విధముగానే వాడవలెను. నేట్రమ్ము 6Xను ఒక నెల రోజుల పాటు దినమునకు 3 సార్లు చొప్పున వాడవలెను. రాత్రిపూట త్వరితముగా మూత్ర విసర్జన జరుగుట. సల్ఫామ్ 30ని 3 సార్లు సైకి 3 మాత్రలు చొప్పున ఒక రోజులో వాడవలెను. సంభోగానంతరము త్వరితముగా మూత్ర విసర్జన జరుగుట. నేట్రమ్ ఫాస్ట్ 12Xను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున ఒక నెల పాటు వాడవలెను. ప్రోస్టేట్ గ్రంథి వాపు వలన త్వరితముగా మూత్ర విసర్జన జరుగుట. క్యాల్కయా కాప్ 200ను ఒక రోజులో 3 సార్లు వాడవలెను. తర్వాత బెర్బరీస్ వల్గారిస్ 30ని ఒక వారం రోజుల పాటు వాడి రోజుకు 3 డోసులు చొప్పున వాడవలెను. ప్రోస్టేట్ గ్రంథికి చీమ పట్టి త్వరితముగా మూత్ర విసర్జన జరుగుట. సైలీషియా 1mను వారమునకు 1 డోసు చొప్పున 3 రోజులు వాడి క్యాల్కయా సల్ఫ్ 200లను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున వాడవలెను. స్త్రీలతో మాట్లాడినప్పుడు ప్రోస్టేట్ గ్రంథి నుండి స్రావము. నేట్రమ్ 200లను ప్రతిరోజు రోజుకు 2 సార్లు చొప్పున ఒక నెల రోజులు వాడవలెను. తగ్గితే ఆపవలెను. సెగ వ్యాధి వలన ప్రోస్టేట్ గ్రంథి వాపు. మెడోయినం 1mను 1 డోస్, మెక్యూసిస్ 1mను 1 డోసు వాడవలెను. సంభోగ సమయంలో మూత్రద్వారము మంట. క్యాంథారిస్ 30ని ప్రతిరోజు రోజుకు 3 సార్లు వాడవలెను. మూత్రద్వారము దూర. సల్ఫర్ 200లను 3 రోజులు వాడవలెను. ఎకిలేషియా క్యూను ప్రతిరోజు రోజుకు 10 బొట్లు చొప్పున 6 ounces నీటిలో కలిపి త్రాగించవలెను. మూత్ర విసర్జనము తర్వాత నిస్త్రణ. యాసిడ్ ఎసిటిక్ 30ని రోజుకు 3 మాత్రలు చొప్పున 3 రోజులు వాడవలెను. మూత్రము నవసాగము. బ్రాకెట్లో అమ్మోనియం వలె వాసన. మెక్యూయస్ 30 లేదా 200లను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున వాడవలెను. మూత్రము వాసన మార్చుండుట. పల్సర్ 30 లేదా 200లను ఒక రోజుకు 3 సార్లు వాడవలెను. లేదా యాసిడ్ బెంజైన్ 30ని రోజుకు 3 డోసులు చొప్పున 3 రోజులు వాడవలెను. మూత్రము వాసన. యాసిడ్ నైట్రిక్ 200లను రోజుకు 3 సార్లు చొప్పున 3 మాత్రల చొప్పున 3 దినములు వాడవలెను. మూత్రము దుర్వాసన. సల్ఫర్ 30ని 3 రోజులు వాడవలెను. మూత్రం యొక్క తారతమ్య సాంద్రత స్పెసిఫిక్ గ్రావిటీ అధికమగుట. క్యాల్కయా ఫాస్ట్ 6Xను ప్రతిరోజు రోజుకు 3 సార్లు చొప్పున ఒక నెల రోజులు వాడవలెను. తగ్గుట. కాఫీ 30ని కానీ ప్లంపర్మెంట్ 30ని కానీ ఒక రోజుకు 3 రోజులు మాత్రమే వాడవలెను. పిల్లల నిద్రలో మూత్రము పోయిట. క్యాలిఫాస్ 30ని దినమునకు 3 పూటకు 3 మాత్రల చొప్పున ఒక నెల రోజులు వాడవలెను. బెల్లడోనా 200లను వారముకు 3 రోజుల చొప్పున రోజుకు 3 పూటలా వాడవలెను. మూత్రములో ఎర్రని పదార్థము ఉన్న ఎడల. సెపియా 200లను ఒక రోజుకు 3 పూటకు 3 మాత్రల చొప్పున వాడవలెను. మూత్రము పోసిన చోట డాగు మరగపడుచున్న. లైకోపోడియం 200లను ప్రతిరోజు 3 పూటకు 3 మాత్రల చొప్పున వాడవలెను. కలలో మూత్ర విసర్జన. క్రియోసోటం 200లను రోజుకు 3 మాత్రల చొప్పున 3 దినముల పాటు వాడవలెను. గుణము కనిపించకపోతే 1mను ఒక మోతాదు వాడితే చాలును. గమనిక. నేట్రమ్ము శరీరంలోని నీటిని క్రమపరిచి శరీరములో ఎక్కడైనా నీరు పట్టిన దానిని సరిచేయును.
నేట్రమ్ సల్ఫ్ నీటిని క్రమపరిచి అధికంగా ఉన్న నీటిని మూత్రము ద్వారా లేదా చెమట ద్వారా బయటకు పంపును.